ధరించుకుంటున్నారు కానీ దేవుని నీతిని వీరు ధరించుకోవట్లేదు. దేవుని నీతి మీద వీరు ఆధారపడడం లేదు. కాబట్టి వీళ్ళు నీతి క్రియలు, వీరి ధర్మ కార్యాలను బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మేము నీతిమంతులమని డబ్బా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మారు మనసు లేదట వీళ్ళకి. ఏం లేదు? మారు మనసు లేదు. వీరి దగ్గర మంచి మనసు లేదు, మారు మనసు లేదు. దేవుని యందు కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు, భయము లేని వారుగా ఉన్నారు. పైపెచ్చుకు మాత్రము వీరేం చేస్తున్నారు తెలుసా? భక్తి వేషాలను వేసుకుని లోకమంతటా కూడా నీతిమంతులుగా ఏం చేస్తున్నారట? తమ్మును తామే అగపరుచుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, మారు మనస్సు లేని 99 నీతిమంతుల కంటే, అంటే స్వనీతిని ఆధారం చేసుకున్న ఈ నీతిమంతుల కంటే దేవుని నీతిని ధరించుకుని మారు మనసు పొందిన ఒక్క నీతిమంతుని వలన కలుగు సంతోషము నాకు గొప్పది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనస్సు కలిగి, పశ్చాత్తాపము కలిగి దేవుని నీతిని ధరించుకున్నవాడు ఎక్కడుంటాడట? పరలోకంలో ఉంటాడు అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. కాబట్టి ఈ రోజున ఏ నీతి ధరించుకోవాలి మనం? స్వనీతి కాదు, స్వనీతి కాదు. మన స్వనీతట మురికి గుడ్డల వలె ఉన్నది. కాబట్టి ఈ రోజు ఎవరి నీతి ధరించుకోవాలి? దేవుడిచ్చే నీతిని ధరించుకుని అది ఆయుధముగా మనం ధరించుకున్నప్పుడు అది ఏం జరుగుతుందో తెలుసా? మన యొక్క హృదయం పాపంలో పడిపోకుండా కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.